మిడిల్ క్లాస్‌లో ఉన్న ఒక పెద్దాయనకి హార్ట్ అటాక్ వచ్చింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడున్న డాక్టర్‌కి చాలా కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనే కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనడం కరెక్ట్ వర్డ్. ఎలాంటి రోగాన్నైనా తన మాటలతో చిటికలో తగ్గించేస్తానని తను అనుకుంటారు, అంటుంటారు. ఈ పెద్దాయనకి టెస్టులన్నీ చేసి ఒక 3 రోజులు హాస్పిటల్‌లో ఉంచి తర్వాత మందులు రాసిచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తూ ఈయనకి గుడ్ అయినా, బ్యాడ్ అయినా బిగ్ న్యూస్ ఏది హఠాత్తుగా చెప్పొద్దు అని జాగ్రత్తలు చెప్పారు. ఆ పెద్దాయన ఇంటికెళ్ళి ఒక గదిలో రెస్ట్ తీసుకుంటున్నారు. ద నెక్స్ట్ డే వాళ్ళకో టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ ఆయన భార్య చూసింది. ఆ టెలిగ్రామ్‌లో విషయం ఏంటంటే ఈయన పేరు మీద 10,00,000 లాటరీ వచ్చింది. ఆమెకు ఆనందంతో పాటు భయం కూడా వేసింది. ఈ విషయం తెలిస్తే గుండె ఆగిపోవడం ఖాయం అనుకుంది. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. ఆ డాక్టర్ గారికి ఆయన ఒక గొప్ప కౌన్సిలర్ అనే నమ్మకం. ఇవన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. స్టెప్ బై స్టెప్ చెప్తా. అవన్నీ నేను డీల్ చేసుకుంటా అని ఇంటికొచ్చి ఆయన గదిలోకెళ్లారు. వాళ్ళ మధ్య కన్వర్జేషన్ ఈ విధంగా జరిగింది. ఏంటి పెద్దాయనా, ఎలా ఉంది ఆరోగ్యం? ఆ! డాక్టర్ గారు నమస్తే. బాగున్నాను. ఏంటి ఎలా వచ్చారు ఈ టైంలో? అదా, పక్క వీధిలో చిన్న పనుండొచ్చాను. అలా చూసిపోదామని మీ దగ్గరికొచ్చాను. అది సరే, ఊరికే అడుగుతున్నా. మీకు లాటరీ టికెట్స్ కొనే అలవాటుందా? ఆ! ఏదో ఉందిలెండి డాక్టర్ గారు. నెలకు రూ. 100 పెట్టి కొంటాను. మీకెప్పుడైనా పెద్ద బహుమతొచ్చిందా? మనకా? అంత అదృష్టం ఎక్కడిదండి. అలా అయితే ఇలా ఎందుకు కొంటాం? సరే, ఇప్పుడేమైనా కొత్త టికెట్స్ ఉన్నాయా? ఆ! ఓ 2 ఉన్నాయి డాక్టర్ గారు. ఊరికే అడుగుతున్నా. ఆ టికెట్స్‌లో ఒకదానికి రూ. 1,00,000 వస్తే ఏం చేస్తారు? అరే! మనకంత అదృష్టం ఎక్కడిదండి. సరే, ఊరికే అడుగుతున్నా. వస్తే ఏం చేస్తారు? ఏముంది? ఈ వైద్యానికి కొంత అప్పు చేశాను. అప్పు తీర్చేస్తాను. మిగిలింది నా భార్య చేతిలో పెడతాను. ఓకే. 2,00,000 వస్తే ఏం చేస్తారు? డాక్టర్ గారు చాలా తిరుగ్గా ఉన్నారు. వేరే పని లేదా మీకు? అరే చెప్పండి. వస్తే ఏం చేస్తారు? ఏముంది? మా మేడ మీద గదిని బాగు చేయించి అద్దెకిస్తాను. ఓకే. 5,00,000 వస్తే ఏం చేస్తారు? నా కూతురు పెళ్లి చేస్తాను. సరే. 10,00,000 వస్తే ఏం చేస్తారు? డాక్టర్ గారు నిజంగా ఒట్టేసి చెప్తున్నా. 10,00,000 వస్తే అందులో మీకు సగం ఇస్తా అని ఆయన హఠాత్తుగా అనేసరికి ఈయనకి హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోయాడు. మనం ఒక పనిలోకి ఎంటర్ అయినప్పుడు అందులో పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్‌ని ఊహించి రెంటికి సిద్ధంగా ఉండాలి. విశ్వాసం అవసరమే, కానీ అతి విశ్వాసం పనికిరాదు. మనకి ఇంగ్లీష్‌లో ఒక ప్రొవర్బ్ ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఎ ట్రాప్ దట్ లీడ్స్ యూ టు ఇగ్నోర్ రెడ్ ఫ్లాగ్స్. మనకు అతి విశ్వాసం ఉంటే డేంజర్ బెల్స్‌ని కన్సిడర్ చేయలేం. చివరికి మొదటికే మోసం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.